ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ భారతదేశ వ్యాప్తంగా ఇక నుండి ప్లాస్టిక్ నోట్లు అయితే రాబోతున్నాయి. ఇక నుండి డబ్బులు ఎలాగే ఒకసారి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాస్టిక్ నోట్లు అసలు ఎలా చేస్తారో, ఒకవేళ దానికి మళ్ళీ దొంగ నోట్లు వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి, డీటెయిల్స్ తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్లాస్టిక్ నోట్ల తయారీకి కీలక అడుగు పడింది. చైనా, పాకిస్తాన్లకి ఇక నో ఎంట్రీ. మన జేబుల్లో ఉండే కరెన్సీ నోట్లు త్వరలోనే సరికొత్త రూపంలోకి మారబోతున్నాయి. ఇప్పటి వరకు వాడుతున్న కాగితపు నోట్ల స్థానంలో చిరగని, నీటిలో నానని, అత్యంత మన్నికైన ప్లాస్టిక్ పాలిమర్తో తయారు చేసిన నోట్లను తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఆర్బీఐ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ వేగంగా అడుగులు వేస్తుంది. భారతదేశపు కొత్త నోట్ల ముద్రణకు అవసరమైనటువంటి అత్యాధునిక పాలిమర్ సబ్స్ట్రేట్ల షీట్ల సరఫరా కోసం ఈ కరెన్సీ ముద్ర సంస్థ అంతర్జాతీయ గ్లోబల్ టెండర్లను కూడా శుక్రవారం నాడు అధికారికంగా విడుదల చేసింది. ప్రారంభ దశలో తక్కువ వాల్యూ కలిగినటువంటి ₹10, ₹20 నోట్లను ప్లాస్టిక్ రూపంలో ముద్రించి మార్కెట్లోకి ఇప్పుడు ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. స్టార్టింగ్లో ఏంటంటే కనుక అవి ఎలా చలామణి అవుతున్నాయి, ఎలా మన్నికవుతున్నాయి తెలియాలి అంటే కనుక ముందుగా తక్కువ వాల్యూ కలిగినటువంటి ₹10, ₹20 నోట్లను అయితే కనుక ముందు మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. అయితే ఈ ప్లాస్టిక్ నోట్లపై చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉండొచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో దేశ భద్రతకు సంబంధించినటువంటి ఆర్బీఐ సంస్థ అత్యంత కఠినమైన నిబంధనలు విధించింది. టెండర్లలో పాల్గొనే అంతర్జాతీయ కంపెనీలకు చైనా లేదా పాకిస్తాన్తో ఎలాంటి వ్యాపార సంబంధాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయా దేశాల్లో సదరు కంపెనీకి కార్యకలాపాలు ఉన్నా వాటిని భారత్కు సంబంధించిన ఆర్డర్లతో ముడిపెట్టకుండా పూర్తిగా వేరుగా ఫైర్ వాల్డ్గా ఉంచాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నోట్ల తయారీకి అవసరమైన ముడి సరుకును చైనా, పాక్ దేశాల నుంచి అస్సలు సేకరించకూడదని, ఆ దేశాల్లో పనిచేసిన అనుభవం ఉన్న సిబ్బందిని ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయకూడదని గట్టి కండిషన్ పెట్టింది. అసలు ఇంకా దేశాలతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉన్న చోట నుంచి మెటీరియల్, అలాగే ఈ వర్కర్స్, ఈ సిబ్బంది కూడా వాళ్ళనే పెట్టాలంటుంది. అంటే వాళ్ళు ముడిసరుకు సప్లై చేసే వాళ్ళు కూడా. మన దేశంతో భూ సరిహద్దులు పంచుకునే దేశాల సంస్థలు ఈ టెండర్ వేయాలంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి చెందిన డిపిఐఐటి కమిటీ వద్ద ముందే రిజిస్టర్ అయి ఉండాల్సి ఉంటుంది. ఇక నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేలాగా భద్రతా ఫీచర్లు ఉండబోతున్నాయంటున్నారు. ప్లాస్టిక్ నోట్ల ముద్రణ కోసం ప్రత్యేక రసాయనాలతో కూడినటువంటి పాలిమర్ మెటీరియల్తో పాటుగా అత్యంత సురక్షితమైన సరికొత్త సిరాన్ ఇంకుని అయితే కనుక వాడనున్నారు. కొత్తగా రాబోయే నోట్లలో పారదర్శకమైన విండో, స్పష్టంగా కనిపించే భాగం, అంటే కొన్ని చోట్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందులో మహాత్మా గాంధీ చిత్రం, మెటాలిక్ నెంబర్లు, అయస్కాంత గుణాలు అంటే మ్యాగ్నెటిక్ గుణాలు కూడా ఉంటాయంటున్నారు కలిగిన మ్యాగ్నెటిక్ థ్రెడ్, షాడో ఇమేజ్ వంటి మరెన్నో హైటెక్ ఫీచర్లను అయితే జోడించనున్నారు ఈ నోట్లలో. దీనివల్ల నకిలీ నోట్లను తయారు చేయడం అసాధ్యంగా మారుతుంది. అన్ని రకాల టెక్నాలజీ పెట్టి చేయాలంటే వాళ్ళకి ఇంకా కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఎవరూ చేయలేరు. అసలు ఆ టెక్నాలజీ కూడా అందుకోలేని విధంగా ఇప్పుడు నోట్లను తయారు చేస్తూ ఉంటున్నారు. ప్రస్తుతానికి 68,000 రీముల, అంటే ఒక్కొక్క రీమ్కు 500 షీట్లు ఉంటాయి. 68,000 రీముల పాలిమర్ షీట్ల మెటీరియల్ కోసం టెండర్లు పిలిచారు. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి క్షేత్రస్థాయిలో ఈ నోట్లు కనుక విజయవంతమైతే భవిష్యత్తులో మిగిలిన పెద్ద నోట్లను కూడా ఇదే పద్ధతిలో భారీ ఎత్తున ముద్రించడానికి ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక ఇక్కడ మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఈ టెండర్లలో పాల్గొనే దేశీయ, అంతర్జాతీయ కంపెనీలకు కరెన్సీ నోట్ల ముద్రణ రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. తాము సరఫరా చేసే ప్లాస్టిక్ షీట్లలో ఎలాంటి పశువుల కొవ్వు లేదా జంతువుల డిఎన్ఏ ఆనవాళ్లు లేవని ల్యాబొరేటరీ సర్టిఫికెట్లతో సహా నిరూపించాల్సి ఉంటుంది. అంటే ప్లాస్టిక్ చేస్తున్నప్పుడు ఏదైనా కొవ్వు పదార్థాలు వాడతారేమో అందుకని. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పారంటే, గతంలో బ్రిటన్ వంటి దేశాల్లో కొన్ని ప్లాస్టిక్ నోట్ల తయారీలో జంతువులు కొవ్వు వాడారనే వివాదాలు రేగడంతో భారత్ ఈ విషయంపై ముందుగానే అప్రమత్తమై శాకాహార సురక్షిత నిబంధనలు పక్కాగా అమలు చేస్తుంది. మొత్తానికి ఈ సరికొత్త ప్లాస్టిక్ నోట్లు కనుక అందుబాటులోకి వస్తే మురికి కాకుండా, చిరిగిపోకుండా నోట్లు ఎన్నాళ్ళైనా కొత్త వాటిలాగే తలతల్లాడుతూ సామాన్యుడికి ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి. చూడాలి మరి. ప్రస్తుతానికి అయితే 10, 20 నోట్లు అయితే ముద్రిస్తూ ఉంటున్నారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.